ఈ యొక్క తత్వజ్ఞానం మాసపత్రికను కూడా ఒక పేజీయో 2 పేజీలో చదువుకుని స్వామి యొక్క హృదయంలో స్థానం సంపాదించుకోవాలి. ఆ విధంగా మాసపత్రికను పొందాలనుకున్నటువంటి వారు తత్వజ్ఞానం స్టాల్ వద్దకు వెళ్ళి మాసపత్రికను పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మహాసభల యొక్క విశిష్టతను డాక్టర్ ఎంబి తమ్మిరాజు గారు మనకి చాలా చక్కగా వివరించారు. ఆ మహాసభలకి మరి ఈ మధ్యకాలంలో కొంతమంది మానేస్తున్నారు. అంచేత మానేసినట్లయితే నష్టపోయేది మనమే. అంచేత స్వామి ఆ యొక్క విరాట్ స్వరూపం నుండి మనం మహత్తరమైనటువంటి ఆ పూర్వపీఠాధిపతుల యొక్క మహత్తరమైనటువంటి ఆశీస్సులను అందజేసేటటువంటిది మహాపుణ్యకాలం ఫిబ్రవరి 9, 10, 11. మరి కొంతమంది అయినట్లయితే ఈ 3 రోజులే కాదండి, సభలకు ముందు రోజు, సభలకు తర్వాత రోజు 5 రోజులు పూర్తిగా మనకి ఇక్కడ కేటాయించి స్వామి యొక్క హృదయంలో స్థానం సంపాదించుకుంటున్నారు. మనకి మహాసభల వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, కష్టాలు, ఆపదలు, అనారోగ్యాలు వాటన్నిటి నుండి కూడా మహాసభలకు వచ్చి స్వామి దర్శనం చేసుకుని స్వామి ప్రసంగం విని వెళ్ళినటువంటి వారికి అన్నీ కూడా సకల అభీష్టాలు కూడా అష్టసిద్ధులు అంటారు చూస్తారా, అన్ని సిద్ధులు కూడా లభిస్తున్నాయి. అటువంటి మహాపుణ్యకాలంలో మరి సభలకి ఆబ్సెంట్ అవడం అనేటువంటిది మనకి అది చాలా నష్టం కలిగించే విషయం. అని ప్రతి ఒక్కరు కూడా మహాసభలకు మాత్రం ఆబ్సెంట్ అవ్వకుండా మన స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొందవలసిందిగా మనవి. ఈ విషయాన్ని మన గ్రామాల్లో ఉన్నటువంటి ఆరాధనా కార్యక్రమాల్లో సభ్యులంతా కూడా సభ్యులకు తెలియచేయండి. ఆరాధనకు రానటువంటి వారికి ప్రతి ఇంటికి వెళ్ళి మహాసభల యొక్క విశిష్టతను, ఇక్కడ చెప్పేటటువంటి విశిష్టతను వారికి కూడా తెలియజేసి వారు, వారి చుట్టాలు, బంధువులు, ఇంకా మన సభలో చూడాలని గ్రామ పెద్దలు ఉంటుంటారు. ఆ గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో స్వామి యందు, పీఠం యందు మంచి విశ్వాసం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మహాసభలకు ఆహ్వానించండి. ఇక్కడ మన ఆహ్వాన కమిటీ వారు చక్కగా వారిని రిసీవ్ చేసుకుంటారు. వారి మహాసభలు చూసి వారు కూడా స్వామి యొక్క అమృత జల్లులు పొందేటటువంటి విధానంలో ప్రతి ఒక్కరు కూడా కృషి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత నూతన సంవత్సరానికి క్యాలెండర్ చక్కగా మనకి విడుదలైందండి. ఆ నూతన సంవత్సరం యొక్క క్యాలెండర్ పొందాలనుకున్న, స్వామి యొక్క గ్రంథాలు పొందాలనుకున్నటువంటి కూడా ఆ బుక్ స్టాల్ వద్ద ఆ క్యాలెండర్ని తీసుకుని, బుక్స్ని తీసుకుని ప్రతిరోజు కూడా చదువుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ఈ రోజున మన సంగీత విద్వాంసులు ఏడిది సుబ్రహ్మణ్యం గారి నాయకత్వంలో చక్కటి సంగీత విభావరి కార్యక్రమంలో మంచి కీబోర్డ్ ప్లేయర్ శివ చాలా అద్భుతంగా ప్లే చేశాడు. పిల్లలు పాడినటువంటి పిల్లలు, కీబోర్డ్ ప్లేయర్ శివ, అదేవిధంగా ఏడిది సుబ్రహ్మణ్యం గారికి కూడా మన సభ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈనాటి ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి రెమ్మలపూడి వెంకటరాయుడు గారు, తాపేశ్వరం వారి కుటుంబ సభ్యులు, దాట్ల వరుణవర్మ, తీక్షణ, భీమవరం, గిద్దా కృష్ణమూర్తి గారు, దండగర్ర, ఎరుబండి భీమేశ్వరరావు గారి కుటుంబ సభ్యులు, దండగర్ర, దాసరి దుర్గా
శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చి పరతత్వ తేజమున వరములు మాకిచ్చి అరయో మరలీష సద్గురు నరసి నటుల నిధిగో అరయో హుస్సేని సద్గురు నరసి నటుల నిధిగో అరయు మోహ్యదిన్ భాస్య సద్గురు నరసి నటుల నిధిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ సద్గురుభ్యో నమః. హారతి స్వీకరించిన అనంతరం మరలా ఎక్కడ వారు అక్కడే కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అమ్మా కూర్చోవాలంతా కూడా ఎక్కడ వారు అక్కడే కూర్చోవాలి. మైక్లో మేము అనౌన్స్ చేసేంతవరకు కూడా ఎవరో క్యూలో రావడానికి వీల్లేదు. ఎవరి స్థానంలో వారు కూర్చోండి అమ్మ అందరూ కూడా.